This Second conference project will now be recorded. Okay. So first what you have to do, you have to open the command prompt. Okay. Open the command prompt. Entama vastaleda? Ready? Emain? System on aitile. నార్మల్ ప్రోసెస్ అనేది ఒకసారి రన్ చేసి చూస్తే పోస్ట్ లాగా ఇది వేరే ప్రాసెస్. అడుగు చేసి కానీ దాని తర్వాత ఏమవుతుంది బ్రౌజర్లో వీళ్ళు టామ్క్యాట్ ఉందా దీంట్లో? టామ్క్యాట్ ఉందా? టామ్క్యాట్ టామ్క్యాట్ టామ్క్యాట్లో ఏం పెట్టినావు? యూజర్ నేమ్, పాస్వర్డ్. నీకు ఇప్పుడు టామ్క్యాట్ అవసరం ఉందా? తీసేయచ్చు. అడ్వాన్స్ వర్క్ కోసం చేస్తున్నా ప్రోగ్రామ్స్. రియాక్ట్ చేసిన తర్వాత సరే నువ్వు ఇవైతే చెయ్యి, నేను చూస్తాను. క్లాస్ తర్వాత Okay, so what we are going to do, Amma? So we are going to work with React.js. Okay, మన application React.js with V10. So first మనం చేయాల్సిన పని ఏంటి? You have to install Node.js. Okay, what you have to install? Node.js. So Node.js రావాలి అంటే nodejs.org లోకి వెళ్ళండి. Okay, once again మళ్ళీ రిపీట్ చేయను ప్లీజ్, సెకండ్ టైం ఆల్రెడీ. nodejs.org. ఓకే, సో nodejs.org లోకి వెళ్ళిపోండి. nodejs.org లోకి వెళ్ళగానే ఓకే మీకు ఇక్కడ డౌన్లోడ్ node.js అని కనిపిస్తుంది. LTS డౌన్లోడ్ node.js మీద క్లిక్ చేయండి. ఓకే, సో డౌన్లోడ్ node.js మీద క్లిక్ చేయగానే ఓకే, సో మీకు డౌన్లోడ్స్ లో ఆ node.js అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా node.js అనేది వచ్చేస్తుంది డౌన్లోడ్స్ లో. ఓకే, node.js నోడ్ వర్షన్ 20.1 సంథింగ్ వచ్చేసింది అందరికి, రైట్? ఓకే, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టండి. ఓకే, సో నేను రిపేర్ కొడుతున్నాను, మీరు రిపేర్ కొట్టాల్సిన అవసరం లేదు. మీరు నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ రావట్లేదా? వస్తుంది. అదే వస్తుంది, ఒక్క నిమిషం వచ్చిందా? అందరి సిస్టంలోకి ఎత్తు, నీ సిస్టంలోకి ఎత్తా. ఇటు తీసుకురా. రిపేర్ నీకు ఆల్రెడీ ఉంది దీంట్లో, రిపేర్ కొట్టు. ఆల్రెడీ నోట్ చేసినట్టున్నారు. ఎప్పుడు చేసినావు? మరి మళ్ళీ చేస్తున్నావు? నీది అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ చేసినావు కదా. నిన్న చేసిన వాళ్ళు మళ్ళీ చేయకండి. నిన్న చేసిన వాళ్ళకి రిపేర్ అని వస్తుంది. నిన్న చెయ్యని వాళ్ళు చేయండి.
సో ఫినిష్ అని వచ్చిందమ్మా అందరికి. ఈ ఆన్లైన్ పీపుల్ మీకేమైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి. పవన్ కళ్యాణ్, తులసి చేసినట్టుంది నిన్న, సాయి కిరణ్, సాకేత్, శ్రవంతి, యూ కెన్ షేర్ ద స్క్రీన్ మీకేమైనా ప్రాబ్లం ఉంటే. ల్యాప్టాప్స్లో కనెక్ట్ అవ్వండి, మొబైల్లో కనెక్ట్ అవ్వకండి. ఇట్లాంటి థింగ్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకే, సేవ్ ఫినిష్ అయిపోయిందమ్మా. మీ ముచ్చట్లు అయిపోయినాయా మేడం? ముచ్చట్లు అయిపోతే ఇక్కడ చూడండి. సో ఫినిష్ అని కొట్టంగానే అడిషనల్ కావాలి అంటే అడిషనల్ చేయండి, లేకపోతే వదిలేసి ప్రస్తుతానికి. ఎస్ చేసిన తర్వాత సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఒక ఫోల్డర్, ఓకే. సో ఫోల్డర్ రియాక్ట్ ప్రాజెక్ట్స్ అని ఎక్కడో ఒక దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 12 నోన్లో ఒక ప్రాజెక్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఏమని? రియాక్ట్ జేఎస్ రియాక్ట్ ప్రాజెక్ట్స్ అని. ఓకే, సో అట్లా తయారు చేసుకున్న తర్వాత అది కాపీ చేయండి. కాపీ చేసి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేయండి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిందా? కమాండ్ ప్రాంప్ట్ జనరల్గా సి యూజర్స్ మీ యూజర్ నేమ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, సో అక్కడ సిడి అని కొట్టండి. సిడి అంటే చేంజ్ ద డైరెక్టరీ. ఈ డైరెక్టరీ నుంచి నేను ఇచ్చే డైరెక్టరీకి వెళ్ళు అని చెప్తున్నా. సిడి మీద అయిందమ్మా. లాస్ట్ చేస్తున్నా నేను చెప్పేది. చేసినావా? నిన్న చేస్తే అవసరం లేదు. సో సిడి స్పేస్ ఎంటర్. ఓకే, ఐ మీన్ పేస్ట్. మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఓకే, ఎంటర్ కొట్టంగానే మీరు సి యూజర్ జేసెస్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ట్రైన్ రిక్రూట్ UI 12 నోన్ రియాక్ట్ ప్రాజెక్ట్స్లోకి వచ్చారు. ఓకే, క్లియర్? నరేష్ నువ్వు చేసినా? ఇంట్లో చేసినా? రైట్, అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఇక్కడ కమాండ్ చూడండి. ఈ నోట్స్ కూడా మీకు పెట్టాను, మీ గ్రూప్లో పెట్టాను. npm క్రియేట్ వీట్ అని కొట్టండి. npm క్రియేట్ వీట్. మీరు సెకండ్ ప్రాజెక్ట్ తయారు చేయడం ఎప్పటి నుంచి. ఓకే, ఏమనాలి ఇప్పుడు నేను? npm స్పేస్ క్రియేట్ వీట్. npm స్పేస్ క్రియేట్ వీట్. ఓకే, సో npm స్పేస్ క్రియేట్ స్పేస్ వీట్. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే ప్రాజెక్ట్ పేరు ఇవ్వమని అడుగుతుంది అది. సో ప్రాజెక్ట్ పేరు ఇవ్వండి. నేను సెకండ్ ఇస్తాను, ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ ఇవ్వండి, సెకండ్ వాళ్ళు సెకండ్ ఇవ్వండి. మై సెకండ్ రియాక్ట్. సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? మై సెకండ్ రియాక్ట్. రైట్, ఓకే. సో ఎంటర్ కొట్టండి. ఇక్కడ యారో కీస్ యూజ్ చేసి ఏమని సెలెక్ట్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ మీరు రియాక్ట్ని సెలెక్ట్ చేయాలి. వాట్ యూ టు సెలెక్ట్? రియాక్ట్. ఇవన్నీ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. వెనిలా, వ్యూ, రియాక్ట్, ప్రియాక్ట్, ఇవన్నీ ఫ్రేమ్ వర్క్స్. ఏ ఫ్రేమ్ వర్క్ మనం సెలెక్ట్ చేయాలి? రియాక్ట్ ఫ్రేమ్ వర్క్ సెలెక్ట్ చేయాలి. ఎస్, ఓకే, అర్థమైందమ్మా? రైట్, నెక్స్ట్ ఎంటర్. ఇక్కడ ఏం తీసుకోవాలి? టైప్ స్క్రిప్ట్ తీసుకోవద్దు, టైప్ స్క్రిప్ట్ ప్లస్ SWC తీసుకోవద్దు, జావా స్క్రిప్ట్ తీసుకోవాలి. వాట్ యూ టు టేక్? డాక్యుమెంటేషన్లో రెడీగా ఉంది జావా స్క్రిప్ట్. ఇక్కడ బ్లాక్ హైలైట్ అయింది కదా, సో జావా స్క్రిప్ట్ తీసుకోండి. ఎస్, ఎంటర్ కొట్టండి. ఓకే, సో ప్రాజెక్ట్ తయారైపోయింది. ఫస్ట్ ప్రాజెక్ట్ లేట్ అవుతుంది, సెకండ్ ప్రాజెక్ట్ ఈజీగా అయిపోతుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ వరకు అందరిది అయిందా లేదా చెప్పండి. అయిందా? చేసినా ఇంట్లో? నిన్నేం పని ఉండేది? గర్ల్ ఫ్రెండ్
అయిపోయిందమ్మా? ఇక్కడ వరకు వచ్చారా అందరూ? అందరూ నాట్ ఓన్లీ ఎస్టర్డే చేసిన వాళ్ళు కూడా, ఈ రోజు చేసే వాళ్ళు కూడా అందరూ ఇక్కడికి వచ్చారా? డన్? అయిపోయిందా? అందరు ప్రాజెక్ట్ తయారైపోయిందా? సో ఇప్పుడు ఇక్కడ ఏమాలి, ఇక్కడ ఇచ్చాడు చూడండి, సిడి మై సెకండ్ రియాక్ట్. సో సిడి అంటే ఆ ప్రాజెక్ట్స్లోని మన డైరెక్టరీలోకి రావాలి. ఇప్పుడు ఎక్కడ రావాలి? మన డైరెక్టరీలోకి రావాలి. సో సిడి మై సెకండ్ రియాక్ట్, మై సెకండ్ రియాక్ట్. సో సిడి స్పేస్ మై సెకండ్ రియాక్ట్. సో మై సెకండ్ రియాక్ట్ లోకి వచ్చారా? ఎస్, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు npm స్పేస్ ఇన్స్టాల్ అనండి, ఎంటర్. ఇది కొంచెం టైం తీసుకోండి. npm stands for node project manager. npm stands for what? Node project manager. Node project manager అంటే ఆ కంటైనర్ సర్వీస్ మనకి నోడ్ ఇస్తుంది అనమాట. అందుకని ఫస్ట్ నోడ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాతనే ఇది చేస్తాం. సో దట్ నోడ్ విల్ గివ్ us the container service. Okay. So ignore that warnings, no problem. అయిందమ్మా బాయ్స్? అయిపోయిందా గర్ల్స్? అవుతుందా? మీకు ఇట్లా తిరుగుతుందా? అయిపోయిందా? వచ్చేసింది. ఓకే, వచ్చేసిన తర్వాత npm run dev అని కొట్టండి. npm run dev. ఓకే ఓకే. ఇప్పుడు ఈ లింక్ ఓపెన్ చేసుకోండి. ఈ లింక్ని కాపీ చేసి, ఓకే, ఎక్కడ పేస్ట్ చేయాలి? క్రోమ్లో, ఎడ్జ్లోనో ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు. సో క్రోమ్ పేస్ట్ చేసేసి, పేస్ట్ చేసేస్తే మీకు ఇది వస్తుంది అన్నమాట. వచ్చింది అందరికీ? ఇది అవుట్పుట్ యాక్చువల్లీ. ఓకే, ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇది వస్తుంది అన్నమాట. మీరు ఎట్లయితే సర్వ్లెట్స్లో అక్కడ 8080 రన్ చేస్తున్నారో అట్లా ఇది అన్నమాట దాని హోస్టింగ్ సైట్. లోకల్ హోస్ట్ 5173. చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, అది ఉంచేసే ప్రాబ్లం లేదు. వచ్చింది అవుట్పుట్ అందరికీ? డన్? ఓకే. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ కౌంట్ మీద క్లిక్ చేయగానే 1 2 ఇలా వస్తుంది. ఏంటి సార్ ఇదంతా కథ? అసలు ఈ కోడ్ అంతా ఎక్కడ ఉంది? కోడ్ అంతా చూడాలంటే మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఇంపోర్ట్ దిస్ ప్రాజెక్ట్. వాట్ యూ టు డూ? ఇంపోర్ట్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయాలి అంటే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలి. వాట్ యూ ఓపెన్? విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశారు అందరూ? ఓకే. సో విజువల్ స్టూడియో కోడ్లో ఫైల్లోకి వెళ్ళండి. గో టు ఫైల్, ఓపెన్ ఫోల్డర్. ఫైల్లోకి వెళ్ళి ఏం కొడతారు? ఓపెన్ ఫోల్డర్. ఓపెన్ ఫోల్డర్. సో ఓపెన్ ఫోల్డర్ అనే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ప్రాజెక్ట్ ఎక్కడుంది?
ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 12 నూన్లో సో నా ప్రాజెక్ట్ అక్కడ వచ్చేసి 12 నూన్లో ఉంది. 12 నూన్లో యాక్ట్ ప్రాజెక్ట్స్లో ఓకే, రియాక్ట్ ప్రాజెక్ట్స్లో నా ఫస్ట్ ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తే నెక్స్ట్, అట్లా అన్ని ఇక్కడే ఉంటాయి నా ప్రాజెక్ట్స్. ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. సో ఫైల్, ఓపెన్ ఫోల్డర్, ఇక్కడ పైన పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీ ప్రాజెక్ట్ లిస్ట్ కనిపించాలి అక్కడ. అర్థమైందా? తొందరపడకండి. ఇక్కడ మీ ప్రాజెక్ట్ లిస్ట్ కనిపించిందా? అక్కడ కనిపించిందా? ఫస్ట్ రియాక్ట్, సెకండ్ రియాక్ట్ కనిపించిందా? సెకండ్ రియాక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అనండి. క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అనండి. సో సెలెక్ట్ ఫోల్డర్, ఓకే. సో సేవ్ అండ్ ఇంతకుముందు ఫైల్లో సేవ్ అంటుంది. ఓకే, రైట్. మీకు లెఫ్ట్ సైడ్లో మీ ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీ ప్రాజెక్ట్ పేరు ఒకటే కనిపించాలి, వేరే ఏం కనిపించద్దు. రైట్, మై సెకండ్ రియాక్ట్. అర్థమైందా? సో మీ సోర్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎస్ఆర్సి. ఓకే, సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీ సోర్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. వీటిలో కొన్ని యూస్ఫుల్ ఫైల్స్, కొన్ని యూజ్లెస్ ఫైల్స్. సో ప్రస్తుతానికి ఫైల్స్ చేద్దాం మనము. జస్ట్ మనకి అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుందో అది మాత్రం ఇంపార్టెంట్. జనరల్గా ఇప్పటిదాకా అవుట్పుట్ ఎందులో నుంచి వచ్చింది? అందరూ రాలేదా? రావట్లేదు. వస్తే ఆశ్చర్యంగా, రాకపోతే ఆశ్చర్యంగా. తీసుకురా. ఇవాళది ఫైల్కి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్లో అది వదిలేసాను కదా అంతకుముందు. మళ్ళీ నువ్వు కొత్త సెకండ్ అని చేయమని చెప్పినా కదా. నేను సెకండ్ అని చేయమని చెప్పినా లేదా నీకు? మరి నువ్వు అదే చేస్తే ఏం లాభం? దాని మీదనే ఓవర్ రైడ్ అయింది అది. ఇట్లా మా చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఎట్లా చెప్పి? ఇవాళ కొత్తగా చేయమని చెప్పినా కదా, సెకండ్ ప్రాజెక్ట్ చేయమన్నా కదా. నువ్వు మళ్ళీ అదే పేరు పెడితే అది కన్ఫ్యూజ్ అయ్యి అదే ఇచ్చింది. నిన్న రియాక్ట్ జేఎస్లో చేసినప్పుడు రియాక్ట్ ప్రాజెక్ట్స్ అన్నట్టు నేమింగ్ ఎప్పుడు స్పేస్ ఉండదు. ఫోల్డర్ స్పేస్ ఉండదు ఫోల్డర్స్.
ఇది నేను చేయమని ఫస్ట్ ప్రాజెక్ట్ నా మాట వినాలి, తర్వాత ఇక మీ ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్టు నేను చెప్పినట్టు చేస్తేనే మీకు అది ఓపెన్ అవుతుంది, తర్వాత మీ సొంత కవిత్వం మీది, నో ప్రాబ్లం. ఓకే, అయిపోయిందమ్మా. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం మెయిన్ కోడ్ అంతా ఎందులో ఉంటుంది? సో జనరల్గా అయితే ఇప్పుడు దాకా మనం హెచ్టిఎంఎల్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఇండెక్స్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఏం మనం ఇక్కడ ఈ వీట్ ఎందుకు వచ్చింది, ఈ రియాక్ట్ ఎందుకు వచ్చింది, సో ఈ వీట్ ప్లస్ రియాక్ట్ టైటిల్ మాత్రం ఓకే, మన మిగతా అన్ని కనిపిస్తున్నాయా? ఎక్కడున్నాయి? మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో ఉంది. ఎక్కడుంది కోడ్ అంతా? ఎక్కడుంది? మెయిన్ డాట్ జేఎస్ఎక్స్. ఇక్కడ జేఎస్ఎక్స్ జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ అనమాట, జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ జేఎస్ఎక్స్. అర్థమైందా? ఇక్కడ జేఎస్ ఫైల్స్ కూడా ఏం కనిపించవు మీకు, ఇట్ ఈస్ జేఎస్ఎక్స్. ఓకే, సో మెయిన్ క్లిక్ చేయండి. మన మెయిన్లో ఏముంది సార్? మెయిన్లో ఇక్కడ ఏముంది? క్రియేట్ రూట్ యాప్. ఇక్కడ ఏముంది? యాప్. అంటే మన కోడ్ అంతా కూడా ఎందులో ఉంటుంది? యాప్లో ఉంటుంది అనమాట. మరి యాప్ ఎక్కడ చూడండి, యాప్ డాట్ జేఎస్ఎక్స్, యాప్ డాట్, ఇది మన కోడ్. మన కోడ్ అవుట్పుట్ మనకి యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఉంటుంది. లింకింగ్ అర్థమైందా? జనరల్గా మనం రీచ్ అయ్యేది ఎవరికి? కానీ హెచ్టిఎంఎల్ మనం క్లిక్ చేస్తే అక్కడ ఏం లేదు. అక్కడి నుంచి ఎక్కడికి ఉంది కనెక్షన్? మెయిన్ డాట్ జేఎస్ఎక్స్. మెయిన్ డాట్ జేఎస్ఎక్స్కి వెళ్ళాం. మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో ఏముంది? యాప్లో ఉంది. అంటే మనకు కావాల్సిన మసాలా అంతా ఎక్కడ ఉంటుంది? యాప్లో ఉంటుంది అనమాట. మన జర్నీ కూడా ఈ యాప్ నుంచే స్టార్ట్ అవుతుంది. రైట్, ఓకే. ఇక్కడ కొన్ని ఇంపోర్ట్స్ అవన్నీ అవి తర్వాత. ఇప్పుడు ఈ లోగో వచ్చింది. ఈ లోగో ఎందువల్ల వచ్చింది నాకు? ఈ లోగో ఈ ఇమేజ్ వల్ల వచ్చింది. రైట్, సో దీనివల్ల వచ్చింది అనమాట. ఓకే, సపోజ్ ఇది తీసేసాను అనుకోండి, తీసేసి సేవ్ చేయంగానే ఇక్కడ నుంచి ఎగిరిపోతుంది. ఎందుకంటే రియాక్ట్ జేఎస్ అనేది ఏంటి? సింగిల్ పేజ్ అప్లికేషన్, నో నీడ్ ఆఫ్ రీలోడింగ్, నో నీడ్ ఆఫ్ రీలోడ్. అక్కడ నేను లోడ్ చేయట్లేదు, గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టంగానే ఇది సేవ్ చేయంగానే మళ్ళీ ఆ సింబల్ వచ్చేస్తుంది. నేను లోడ్ చేస్తున్నానా పేజ్ని? లోడ్ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? సో రెండు లోగోస్ తీసేయండి సార్. ఈ రెండు లోగోస్ ఎందులో ఉన్నాయి? ఈ డివిజన్లో ఉన్నాయి. సో ఆ డివిజన్నే మనం లేపేద్దాం. ఎస్, ఏం లేపేసాము? ఆ డివిజన్నే లేపేసాం. సో ఆ డివిజన్ లేపేయంగానే మళ్ళీ సేవ్ చేసాం, అదే ఎగిరిపోయింది. ఆ రెండు లోగోలు ఎగిరిపోయాయి. గమనించారా? ఎస్ ఆర్ నో? ఓకే. అండ్ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటి? ఇక్కడ సింపుల్ ఫంక్షన్. వాట్ వి రోట్? సింపుల్ ఫంక్షన్. ఫంక్షన్ రాసాం అక్కడ, అంతే. ఫంక్షన్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఫంక్షన్ మీన్స్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. అందుకని అప్పటి నుంచి చెప్తున్నాను మీకు, జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్స్ ఒకటి క్లారిటీ ఉందంటే ఇది ఆల్మోస్ట్ మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. క్లియర్? ఓకే. తర్వాత
సో ఇప్పుడు రిటర్న్ ఆ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇట్ ఈస్ HTML కంటెంట్. ఇట్ ఈస్ రిటర్నింగ్ విచ్ కంటెంట్? సో ఈ మధ్యలో చూడండి ఇదంతా రిటర్న్ అనమాట. ఎవరు రిటర్న్ చేస్తుంది? యాప్. నువ్వు యాప్ని ఎగ్జిక్యూట్ చేయంగానే యాప్ HTML కంటెంట్ని రిటర్న్ చేస్తుంది. వాట్ ఈస్ రిటర్నింగ్? HTML కంటెంట్. ఆ HTML కంటెంట్లో ఈ కౌంట్ సెట్ కౌంట్ అది యూజ్ చేస్తుంది ఆ తర్వాత విషయం. ఎస్ అమ్మా? ఎస్. ఓకే, ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు. ఈ బటన్ క్లిక్ చేయంగానే ఆ కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అది మసాలా కోడ్ అనమాట, మెయిన్ మసాలా. రైట్. సో ఆ మసాలా ఏంటి అనేది మనం తర్వాత చదువుదాం, పర్లేదు. ఎస్ అమ్మా? ఒక క్లారిటీ వచ్చిందా మీకు? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం అప్డేషన్స్ అన్ని కూడా ఎందులో చేయాలి? యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ ద app.jsx ఇనిషియల్ కొన్ని రోజుల వరకు. తర్వాత ఎక్కడ చేయాలి ఏంటి చేయాలని నేను చెప్తాను. సో సింపుల్గా చెప్పాలి అంటే మీ అప్లికేషన్లో HTML కంటెంట్ని మీరు రిటర్న్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? HTML కంటెంట్ని రిటర్న్ చేస్తున్నారు. HTML కంటెంట్ రిటర్న్ చేయడం అంటే ఏంటి? డివ్లు. ఇప్పుడు మీకు HTML హెడ్ అదంతా ఇక్కడ అవసరం లేదు. ఆ సంగతి అంతా ఎక్కడ జరిగింది? నాకు index.html లో జరిగిపోయింది. ఆ సంగతి అంతా ఎక్కడ జరిగింది? index.html లో జరిగిపోయింది. సో ఇక్కడ బాడీలో మాత్రం మనం ఏమంటున్నాము? main.jsx లోకి వెళ్ళు అంటున్నాం. సో main.jsx ఏమంటున్నాడు? యాప్లోకి వెళ్ళు, నీకు కావాల్సింది దొరుకుతుంది అంట. ఇంతకుముందు వర్షన్స్లో ఏముండేదంటే ఈ మెయిన్లో కోడ్ రాసేవాళ్ళం. కానీ ఈ వర్షన్లో మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ యాప్ ఓన్లీ. సో మీరు ఇంక HTML హెడ్ అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఈ పేజ్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఆ HTML కంటెంట్ ఏమైనా చేంజ్ చేయాలి, హెడ్ టైటిల్ ఏమైనా చేంజ్ చేయాలి అంటే మీరు index.html చేయొచ్చు. అది కామన్, అది ఎట్లయినా మనకు తెలుసుకోవాలి. ఐ క్లియర్? ఎస్ అమ్మా? సో మీరు ప్రస్తుతానికి చేంజెస్ ఎక్కడ చేయాలి? యూ హ్యావ్ టు చేంజెస్ వేర్? ఇన్ దిస్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంటెంట్ అంతా పీకేసిన నేను. పీకేసి ఇప్పుడు నేను ఏమంటున్నాను? I will write h1 welcome to React okay కొత్త తల్లోకి తెచ్చిన కదా మీకు. ఓకే, వెల్కమ్ టు రియాక్ట్ హెడేక్. రైట్. సో సేవ్ చేయండి. ఎక్కడ పడుతుంది? రియాక్ట్ హెడేక్. సార్ మీరు HTML పెడితే అది పైన రావాలి కదా, మధ్యలో ఎక్కడ వస్తుంది ఎందుకు? దానికి CSS ఆల్రెడీ రాసేసారు. మరి యాప్ CSS ఎక్కడ ఉంది సార్? యాప్ CSS ఇక్కడ ఉంది. దే రోట్ ఆల్రెడీ. లోగో ఇట్లా ఉండాలి, టెక్స్ట్ ఇట్లా ఉండాలి, అన్ని రాసేసారన్నమాట. అర్థమైందా? మీరు స్టైల్ చేంజ్ ఎక్కడ చేసుకోవచ్చు? app.css లో చేసుకోవచ్చు. ఎస్ సార్, ప్రస్తుతానికి మనం ఏం చేయము, వదిలేసేయండి. ఎస్, ఓన్లీ వి విల్ కాన్సన్ట్రేట్ app.js. అందరికీ ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? 2 things. You have to make the changes in app.jsx. Second thing, there is no need of any refreshing the page or reloading the page. Page automatically reload అయిపోతుంది. So we are unleashing the power of React.js. React.js is a single page application. React.js is what? Single page application. Yes, am I crystal clear up to here? Yes or no? Let us move forward. Paka? Yeah, online guys, అందరికీ వచ్చేసినట్టేనా ప్రాజెక్ట్? పవన్ కళ్యాణ్, సాయి కిరణ్, సాకేత్, శ్రవంతి. ఓకే, మీరు ఏమైనా ప్రాబ్లం ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చేసి ప్రాబ్లం లేదు. డోంట్ స్పెండ్ యువర్ మనీ ఆన్ అవుట్ సైడ్ సర్వీసెస్ అండ్ ఆల్. వాళ్ళు ఏం చేయరు, ఏదైనా మీ సిస్టమ్ అప్డేట్ చేసిస్తామని చెప్పేసి అన్ని డిలీట్ చేసిస్తారు అంతే. మినిమం సర్వీసెస్తో కానిచ్చేసేయండి. ఓకే, అంటే మళ్ళీ అన్ని పోతాయి, అన్నీ చేసుకోవాలి. గివ్ మీ పాయింట్స్ నౌ. ఇప్పుడు నేను థర్డ్ యాప్ తయారు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? టెర్మినల్లోకి వెళ్ళాలి. సో నేను ఇప్పుడు కొత్త టెర్మినల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను VS Code చేసుకోవచ్చు. VS Code టెర్మినల్లోనే చేసుకోవచ్చు. ఓకే, వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ గో టు ద టెర్మినల్. న్యూ టెర్మినల్ కొట్టండి. న్యూ
టర్మినల్ అని కొట్టేసి లెట్ మీ మ్యాగ్నిఫై ఇట్. ఇప్పుడు అందరు చేయండి అమ్మా. ఇంకొకటి చేశారనుకోండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వి విల్ గో ఫర్ థర్డ్ వన్. టెర్మినల్లోకి వెళ్ళారా? ఇక్కడ పైన న్యూ టెర్మినల్ అని కొట్టి న్యూ టెర్మినల్ అని కొట్టండి. టెర్మినల్లోకి వెళ్ళేసరికి ఎవరో మై సెకండ్ ప్రాజెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఏమన్నా నేను సిడి డాట్ డాట్ అన్నాను. సిడి డాట్ డాట్ అనగానే నేను ఎక్కడికి వచ్చేస్తాను? నా రియాక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేస్తాను. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా చెప్పండి. నౌ ఐ హావ్ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ తయారు చేయాలంటే నేను ఏం చేయాలి? npm create beat. ఓకేనా? npm create beat. ఓకే, నెక్స్ట్. ఓకే, ప్రాజెక్ట్ పేరు మై థర్డ్ ప్రాజెక్ట్. ఎంటర్. ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేయాలి? నేను సెలెక్ట్ రియాక్ట్. ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేయాలి? ఐ హావ్ టు సెలెక్ట్ జావా స్క్రిప్ట్. ఓకే, చెప్పండి. Now what you have to do? Now what you have to do? cd అక్కడ చెప్తుంది చూడండి, మై థర్డ్ ప్రాజెక్ట్. ఎంటర్. తర్వాత నోడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్స్టాల్. తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది, బికాజ్ ఇట్ హ్యాస్ టు ఇన్స్టాల్ ఎవ్రీథింగ్. ఆ ఫైల్స్ అవన్నీ లోడ్ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. Done. Okay, so now I need to say npm run dev. ఓకే, చూడండి 5174 వచ్చింది. గమనించారా? ఎందుకు వచ్చింది 5174? బికాజ్ ఆల్రెడీ 5173 బిజీ ఉంది కాబట్టి. ఓకే, సో సేమ్ అవుట్పుట్ ఇస్తుంది మీకు. సేమ్ అవుట్పుట్ సేమ్ ఇస్తుంది. అవుట్పుట్ విల్ బి సేమ్. ఓన్లీ థింగ్ ఇస్ వాట్ యూ హావ్ టు డూ, యూ హావ్ టు అప్డేట్ ద విచ్ ఫైల్? app.jsx. మన app.jsx అప్డేట్ చేయాలంటే నేను ఎవరిని లోడ్ చేసుకోవాలి సార్? ఐ కెన్ లోడ్ ద ఫోల్డర్. మళ్ళీ సేమ్ మై థర్డ్ ప్రాజెక్ట్ సెలెక్ట్. ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే అన్ని ఒకే ఫోల్డర్లో వస్తాయి. నాకేంటంటే మళ్ళీ మీరు అంత కన్ఫ్యూజన్ వద్దు అని నేను ఇట్లా చేస్తున్నాను. రియాక్ట్ పెట్టుకున్నారనుకోండి, అన్ని ఒకే ఫోల్డర్లో వస్తాయి. నో ప్రాబ్లం.
దట్ ఆల్సో ఈస్ ఫైన్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని నేను సెపరేట్ చేయమంటాను. సో మళ్ళీ app.jsలో అప్డేట్స్ చేసేయండి. ఎస్, am I clear? Yes or no? సో ఇంత క్లోజ్ చేయాలి అనుకుంటే యూ కెన్ సర్వీస్, ఆ కంట్రోల్ సి అని కొట్టేస్తే క్లోజ్ అయిపోతుంది, రైట్? సో ఎవ్రీవన్ హోప్ క్లియర్ ప్రాజెక్ట్, బికాస్ నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోయినామంటే ఇంకా మళ్ళీ ప్రాజెక్ట్ తయారు చేయడం అని చూపించాను నేను. అర్థమైందా? ఓకే, యూ కెన్ ఫాలో ద వీడియో ఆర్ ఎనీథింగ్, రైట్? సో నెక్స్ట్ వీఆర్ టు టాక్ అబౌట్ the React JSX. Okay, what is that we are going to talk about? React JSX. So JavaScript extension, JavaScript just ఒక theoretical points చూద్దాం ఈ రోజు. So tomorrow we will go in. Okay, right? So whenever I am talking about JS, what is JS for you? JavaScript. So JavaScript వరకు మనకు ఒక ఐడియా వచ్చేసింది, ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయడము, ప్రోగ్రామ్ రన్ చేయడము, అదంతా ఒక క్లారిటీ వచ్చేసి. బట్ వాట్ ఈస్ దిస్ JSX బేసికలీ? సో JS నథింగ్ బట్ ద ఎక్స్టెన్షన్ టు JavaScript. సో ఎందుకు సార్ ఇది? ఎస్పెషల్లీ ఫర్ డెవలపింగ్ ద రియాక్ట్ కోడ్స్, ఎస్పెషల్లీ డెవలపింగ్ ద రియాక్ట్ కోడ్స్ అన్నమాట. సో రియాక్ట్ కోడ్స్ ని డెవలప్ చేయడానికి మనము డిజైన్ చేసేది ఎవరిని JSX ని. ఎవరిని మనం డిజైన్ చేసేది? JSX. ఓకే, సో యూజ్ JSX టు యూస్ దేనికోసం? టు క్రియేట్ ద UI కాంపోనెంట్స్. UI కాంపోనెంట్స్ అంటే ఏంటమ్మా? యూజర్ ఇంటర్ఫేస్, ఫార్మ్స్ అవ్వచ్చు, టేబుల్స్ అవ్వచ్చు, ఏదైనా తయారు చేసుకో. మీకు అది అర్థమైంది కదా? ఒక డిబ్లో పెట్టేసి మీకు ఇష్టం వచ్చిన కోడ్ రాస్తాం, ఆ డిబ్లో నువ్వు టేబుల్లో పెట్టుకో, లేకపోతే ఇంకేదైనా పెట్టుకో. కానీ ఆ టేబుల్లోకి డేటా ఎట్లా రావాలి అదంతా ఎవరు డిఫైన్ చేస్తారు? JSX డిఫైన్ చేస్తారు. JSX will define. అర్థమైందా? ఓకే, సో JSX stands for JavaScript XML, which is an extension as I told you. So JSX basically is the syntax extension for JavaScript. So literally గా చెప్పాలి అంటే వన్ ఫుల్ ఫామ్ ఏంటి? JavaScript XML. ఓకే, సో ఇక్కడ ఏంటి? JSX creates an element in React but that gets rendered in the UI. నేను చెప్పాను మీకు రెండరింగ్ అంటే ఏంటి. సో జనరల్గా మనకి ఒక సర్వర్ నుంచి, ఒక క్లయింట్ నుంచి ఒక సర్వర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, కానీ ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ప్రతిసారి సర్వర్కి పేలోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రతిసారి సర్వర్కి ట్రాఫిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ యూ వాంట్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్, నో నీడ్ టు గివ్ ట్రాఫిక్ టు ద సర్వర్కి ట్రాఫిక్ ఇవ్వకుండా ఈ పేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. సో ఇంతకుముందు పేజ్లో మనం కౌంట్ అని కొట్టంగానే సర్వర్కి వెళ్తుంది ఇన్ఫర్మేషన్? నో. సో ఆ రియాక్ట్ అప్లికేషన్లోనే వీ హ్యావ్ సమ్ కోడ్స్ that will solve that job. సో ఆ కోడ్స్ అన్ని కూడా ఎవరివి? JSX అన్నమాట. అర్థమైందా? రైట్. మీరు ఏది ఇచ్చినా కానీ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ JavaScript ఫంక్షన్స్, అన్ని కన్వర్ట్ అయిపోయి మీకు అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ CONSTELE is ఇదేంటమ్మా చెప్పండి? JavaScript ఐడియా ఉందిగా మీకు? వీఆర్ constant and we are saying ELE is equal to, దీంట్లో ఏం పెడుతున్నాము? we are giving a header text. header text ని ఎందులో పెడుతున్నాము? H1 లో పెడుతున్నాం. ఓకే, సో what I'll do is I'll just copy this. ఓకే, సో ఎవరి ప్లేస్ లో పెడతాను నేను? ఇదంతా తీసేసి, ఓకే, సో ఈ div లో మనం ఆ ఎలిమెంట్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది చేద్దాం. సో ఈ ఫంక్షన్లో మనం ఏం పెడుతున్నాము? వీఆర్ గివింగ్ దిస్, రైట్? ఓకే, నౌ ఐ వాంట్ టు యూజ్ దట్ ELE హియర్. సో ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ దట్ ELE, సార్ కెన్ ఐ యూజ్ ఇట్ డైరెక్ట్లీ లైక్ దిస్ సార్? ఓకే, ELE అని పెట్టేసాను అనుకోండి. నౌ టెల్ మీ వాట్ విల్ హ్యాపెన్ హియర్. ఓకే, సో నాకు ఇది ఏ పోర్ట్ నడుస్తుంది? 5174, రైట్?
5174 కంట్రోల్ సి ట్యాప్ వేసినట్టు. ఓకే, 73 ఆ పాత అప్లికేషన్. నేను వేరేది ఓపెన్ చేశాను కదా, థర్డ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను. ఓకే, ఏమనాలి? రన్ డిఈవి, npm run dev అనగానే సో ఇట్ విల్ అగైన్ గివ్ మీ 5174. ఓకే, ఏమైనా వచ్చిందమ్మా ఇక్కడ మీకు? ఈఎల్ఈ వచ్చింది, కానీ మనకి ఈఎల్ఈ రావాల్సింది, మనకు రావాల్సింది ఎవరు? మనకు రావాల్సింది ఈఎల్ఈ కాదు, మనకు రావాల్సింది వీడు కదా. ఎస్ అన్న, మరి ఎట్లా సార్, మరి అది గుర్తుపట్టట్లేదు కదా. అది గుర్తుపట్టాలి అంటే యూ హ్యావ్ టు యూస్, వాట్ యూ టు యూస్, you have to use a JSX expression. దీన్ని ఏమంటాము? దిస్ ఈజ్ ఏ JSX expression. అర్థమైందమ్మా? సో ఎక్స్ప్రెషన్ ఎందులో పెట్టాము? We have to keep it in the flower bracket. We have to keep it in the flower brackets. అర్థమైందా లాజిక్? ఎస్ సార్, ఈఎల్ఈ అని పెడితే ఏమొచ్చింది? ఆ ఈఎల్ఈ అక్కడ ప్రింట్ అయింది, బికాజ్ ఈఎల్ఈ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ HTML ఎలిమెంట్. But I want the JSX element. So this is a JSX element. JSX element and print cheyali ante I am using the flower bracket. So the name antam simple ga JSX expression antam. Ardhamainda? Yes or no? Am I clear? So now what we are using here, we are using a JSX expression with the flower brackets. With the flower brackets. Yes or no? కంటెంట్, పాత కంటెంట్ తీసేసి మనం కొత్త కంటెంట్ యాడ్ చేసుకోవడమే, అంతే, ఇంకేం లేదు. Am I clear? Yes? Okay. Now you understood what is JSX in simple terms. JSX is nothing but JavaScript XML wherein you use the JSX components to render into the React data or React files. Adhamaina? All the theory part you can read and understand. Okay? So expression. ఇదే కదా మనం ఇప్పుడు ఇచ్చింది. ఇప్పుడు ఏం చేసాను చూడండి ఇక్కడ. Now tell me what I have done here. జనరల్గా రాని వాళ్ళ పేరు పెడుతుంటాము, ఆ రోజు వంశీ రాలేదు, వంశీ పేరు పెట్టాను. ఓకే, ఇవాళ సాయి రాలేదు. నౌ టెల్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఒక ప్రోగ్రామ్ వైజ్గా మీకు ఏమర్థం అవుతుందో చెప్పండి. ఫంక్షన్ జావాస్క్రిప్ట్ కనిపిస్తుంది ఇప్పటిదాకా. జావాస్క్రిప్ట్ లోపల కాన్స్టెంట్ నేమ్ ఇస్ కూడా వంశీ, అక్కడ దాకా బాగుంది సార్. కాన్స్టెంట్ ఎలిమెంట్ లోపల నేను 2 లైన్స్ పెడుతున్నా, బట్ ఆ 2 లైన్స్ పెట్టాలంటే నేను ఏం యూజ్ చేశాను? బ్రాకెట్ యూజ్ చేశాను. ఏం యూజ్ చేశాను? బ్రాకెట్ యూజ్. అంటే నువ్వు ఎట్లాంటి HTML కంటెంట్ అయినా అందులో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాను చూడండి, నేమ్. ఆ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది మరి? కాన్స్టెంట్ నేమ్. అది కూడా ఎక్స్ప్రెషనే, అది కూడా JSX ఎక్స్ప్రెషనే. అర్థమైందమ్మా లాజిక్? Now you understood how you are using the JSX expression here. Is that clear? Yes or no? చూసారా ప్రోగ్రామ్? రాద్దామా ఇప్పుడు? రాయండి, చెప్పండి నాకు ఎక్కడెక్కడ ఏమేమి రాయాలి చెప్పండి. కాన్స్టెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, వెరీ గుడ్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, రాని వాళ్ళ పేరు ఈరోజు కూడా సాయి. ఓకే, సాయి. రైట్, నెక్స్ట్ కాన్స్టెంట్ పేర్లు ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్, ఓపెన్ క్లోజ్. అక్కడ మీరు అక్కడే పెట్టేసేయండి, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ h1. Right, I want to use name
రైట్. ఓకే ఓకే నా ఈ ప్లేస్లో ఏం పెట్టాలి ఇప్పుడు? ఎలిమెంట్. ఎలిమెంట్లో JSX ఎక్స్ప్రెషన్లో ఇంకో ఎక్స్ప్రెషన్ వాడుతున్నది, నా ఇష్టం. అర్థమైందమ్మా? సో సింపుల్ చేయగానే హలో సాయి యు ఆర్ మిస్సింగ్ హెడేక్. ఎందుకు వచ్చింది సాయి? నేమ్లో ఉంది కాబట్టి. ఆ నేమ్ నువ్వు ఇక్కడ ఎట్లా వాడుతున్నావు? ఇప్పుడు ఆ నేమ్ ప్లేస్లో ఎవరి నేమ్ అయినా పెట్టుకో, నీ ఇష్టం. రన్ టైం నుంచి ఎవరి పేరైనా తీసుకో, నీ ఇష్టం. రన్ టైం అంటే మళ్ళీ ప్రాంప్ట్ రాసుకో, నీ ఇష్టం, ఏదైనా చేసుకో. రైట్, అర్థమైందమ్మా పాయింట్? సో ఇప్పుడు ఇక్కడ ప్లేస్ నేమ్ చేంజ్ చేస్తాం. సో ఎవరు ఇంకా? తులసి కూడా మిస్సింగ్ ఇవాళ. ఓకే రైట్. సో సేవ్ చేయండి. సేవ్ చేయగానే నేమ్ చేంజ్ అయింది, పేరు చేంజ్ అయిందా లేదా? సో దిస్ ఈజ్ రియాక్ట్ అప్లికేషన్ ఫర్ యూ. ఎందుకు ఆ పేరు వచ్చింది అర్థమైందా? వెంటనే రియాక్ట్ అవుతుంది. పేరు ఎందుకు వచ్చింది అర్థమైందా? వెంటనే రియాక్ట్ అవుతుంది. నేను లోడ్ చేయకముందే రియాక్ట్ అయిపోతుంది పాపం. రైట్. తులసి సాయి కూడా రియాక్ట్ అవుతున్నానేమో, మా పేరు ఎందుకు వాడుతున్నా. ఓకే, స్పెల్లింగ్ రాంగ్ అయితే క్షమించు తులసి. ఇఫ్ స్పెల్లింగ్ ఈజ్ కరెక్ట్ ఓకే. అర్థమైందా రియాక్ట్? సో ఇట్లా కొన్ని చిన్న చిన్న అప్లికేషన్ చేస్తారా ఈరోజు? జస్ట్ చేయండి, ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. రియాక్ట్ అంటే ఇంతే, ఐ కెన్ డూ ఇట్. బట్ స్లోలీ కోడ్ కాంప్లెక్సిటీ పెరుగుతా. ఓకే, సో దట్ థియరీ పార్ట్ ఆల్సో ఐల్ సెండ్ యూ. ఆ JSX ఏంటి అదంతా థియరీ చదివేసేయండి, మీకు అర్థమైపోతుంది. ఇవాళ మనం నేర్చుకుంది ఏంటి? ఒక ఎక్స్ప్రెషన్ని ఎలా వాడాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఎవరు? JSX ఎక్స్ప్రెషన్. JSX అంటే ఎవరు? జావాస్క్రిప్ట్ XML. జావాస్క్రిప్ట్ XML అంటే ఏంటి? ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ టు జావాస్క్రిప్ట్ విచ్ ఈస్ యూజ్డ్ టు రెండర్ ద UI. రెండరింగ్ అంటే ఏంటి? ఒక రిప్లై, ఒక ఏమంటారు దాన్ని, రిప్లై నడుస్తుంది అన్నమాట రెండరింగ్. అర్థమైందా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. టుమారో ఐ విల్ ఇంక్రీజ్ యువర్ హెడేక్ మోర్. థ్యాంక్ యూ. తులసి అటెండ్ అవ్వలేదు.